దేశంలో ఆడపిల్లల శాతం 2001 నుంచి 2011 నాటికి 13% పడిపోయింది. 6 ఏళ్లలోపు బాలబాలికల నిష్పత్తి 2001లో ప్రతి 1000 మంది బాలురకు 927 మంది బాలికలుంటే 2011 నాటికి ఆ సంఖ్య 914కు పడిపోయింది. మన రాష్ట్రంలోనూ ఆడపిల్లల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఈ సంఖ్య మరింత వేగంగా తగ్గిపోతూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఆడపిల్లలకు భద్రత లేదన్న భయం, పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాల్లో వారికి రక్షణ లేదన్న ఆందోళన, వరకట్న దురాచారం, వరకట్న వేధింపులు ఆడపిల్లల్ని కనడంపై తల్లిదండ్రుల విముఖతకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి పురుషుల వివాహాలకు ఆడపిల్లల కొరత తీవ్రమైన సమస్యగా మారుతుందన్నదే సామాజికవేత్తల అభిప్రాయం. హర్యానాలో ఆడపిల్లలపై అత్యాచారాలు పెరగడానికి కారణం అక్కడ 30-40 ఏళ్లొచ్చినా మగవారికి వివాహాలు కాకపోవడమేనన్నది కూడా వారి విశ్లేషణ. పుట్టకముందే ఆడపిల్లల్ని అంతం చేస్తున్న గర్భస్రావాల్ని నిరోధించేందుకు ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టం PNDTని 1994లో తీసుకొచ్చింది. దానికి కొన్ని సవరణలతో 2002లో PCPNDT చట్టం తెచ్చింది. ఇప్పటి వరకు ఈ చట్టం అమలును ప్రభుత్వం సమీక్షించిన ఆనవాళ్లేవు. ఈ చట్టం ప్రకారం ఆడపిల్లలపై వివక్షను నిరోధించేందుకు ప్రభుత్వం సలహా సంఘాల్ని ఏర్పాటు చేయాల్సిందే. రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిల్లో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రమేయంతో ఈ సంఘాల్ని పనిచేయించాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించిన ఉదాహరణలే కనిపించవు. భారతీయ కుటుంబ సంప్రదాయాలు, కట్టుబాట్లలో తరతరాలుగా వస్తున్న పురుషాధిక్య భావాజాలం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ అసమానతను నిరోధించాలని పౌరుల మధ్యన జాతి, కులం, మతం, వర్ణం వంటి వ్యత్యాసాల్ని పాటించరాదని రాజ్యాంగంలోని 14, 15 అధికరణాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్లైనా నేటికి ఆడపిల్లలపై ఉన్న వివక్ష రూపుమాసిపోలేదు. పిల్లల పెంపకం, ఆస్తి పంపకం, వివాహాలు, విద్య, వైద్యం, దుస్తులు, ఆహారం వంటి అంశాల్లో ఈ వివక్ష నేటికి కొనసాగుతోంది. 150% మంది ఆడపిల్లలు ప్రాథమిక స్థాయిలోనే విద్యకు దూరమవుతున్నారు. అబ్బాయిల్ని ప్రైవేటు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు పంపిస్తూ అమ్మాయిల్ని మాత్రం నాసిరకం విద్యతోనే సరిపెడుతున్నారు. ధనిక కుటుంబాలతో పోలిస్తే పేద కుటుంబాల్లో ఈ ధోరణులు పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ అధికంగా ఉన్నాయి. ఆడపిల్లల్ని వేధిస్తున్న మరో ప్రధాన సమస్య బాల్య వివాహాలు. నేటికి చాలా ప్రాంతాల్లో 15 ఏళ్లు నిండకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లలకు భద్రత లేకపోవడమే ఇందుకు కారణమని బలంగా వినిపిస్తోంది. చిన్న వయసులో వివాహాలైన ఆడపిల్లలు ఆ తరువాత అనేక రకాల వ్యాధుల పాలవుతున్నారు. దేశంలో 155% మంది ఆడపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 36% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న మరో అనాగరిక ప్రవృత్తి చిన్నారులపై అఘాయిత్యాలు. 4-5 ఏళ్ల వయసు పిల్లల్ని కూడా కామాంధులు వదిలిపెట్టడం లేదు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల కారణంగానే ఆడపిల్లలు లైంగిక హింస, వేధింపులకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని జాతీయ నేర గణాంక సంస్థ కూడా నిర్ధారిస్తోంది. ప్రేమలు, ఉద్యోగాల పేరుతో యుక్త వయసులోకి అడుగుపెడుతున్న పిల్లల్ని నమ్మించి మోసం చేసి అమ్మేస్తున్నారు. వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. ఫలితం దేశంలోనే మహిళలు, పిల్లల అక్రమ రవాణాలో రాష్ట్రం 2వ స్థానంలో నిలుస్తోంది. పేద కుటుంబాల్లోని పిల్లల్ని సొంత ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఇంటి పనుల్లో నియమిస్తున్నారు. భవన నిర్మాణాల్లో, వ్యవసాయ పనుల్లో, ఇళ్లల్లో పాచి పనులు, కంకర కొట్టడం, రోడ్లు వెయ్యడం వంటి పనుల్లో 15 ఏళ్లలోపు పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వం ఎన్ని గణాంకాలు చూపినా, మరెన్ని లెక్కలు చెప్పినా ఈ రోజుకి ఈ పనుల్లో చిన్నారులు ఉండడమే సమస్య తీవ్రతకి నిదర్శనం. కోట్లు ఖర్చు చేస్తున్నా విద్యా విషయంలో అయినా పురోగతి సాధించారా అంటే అదీ లేదు. నేటికి పాఠశాలలు, కళాశాలల్లో చాలా చోట్ల ఆడపిల్లలకు కనీసం మరుగుదొడ్డి, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆ కారణంగా కిడ్నీలు, మూత్రకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరు అర్ధాంతరంగా బడి మానేస్తున్నారు. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, మురికి వాడల్లోనూ బహిర్భూమికి వెళ్తున్న సందర్భాల్లోనే ఆడపిల్లలు లైంగిక దాడులు, అత్యాచారాల వంటి అఘాయిత్యాల బారిన పడుతున్నారు. ఆడపిల్లల సంక్షేమం కోసం గతంలో అమలైన బాలికా సంరక్షణ పథకం 4 ఏళ్లుగా నిలిచిపోయింది. ఆడపిల్లలు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చట్టాలు చేస్తున్నా ప్రజలకు వాటిపై సరైన అవగాహన కొరవడడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టం
2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం అమలు కావడం లేదు. గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, మహిళల అక్రమ రవాణా నియంత్రణ, అసభ్యత నిరోధక చట్టం వంటివి ఆడపిల్లల హక్కుల్ని కాపాడే అవకాశం ఉన్నప్పటికీ వాటి అమలు లోపభూయిష్టంగా ఉంది. ఈ చట్టాల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే మహిళలపై నేరాల్ని కాస్తైనా తగ్గించొచ్చు. లైంగిక హింస, వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించొచ్చు. కానీ అదెంత లోపభూయిష్టంగా ఉందో బుధవారం కేంద్రానికి నివేదికిచ్చిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ చెప్పకనే చెప్పింది. ఈ విధంగా గనక ఈ భ్రూణ హత్యల చట్టం వచ్చినప్పటికీ కూడా అది ఖచ్చితంగా అమలు గనక పరచకపోయినట్టు అవుతే ముందు కాలంలో మనకి అమ్మాయిల సంఖ్య ఇంకా తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు దగ్గర నుంచే కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత జన్మించిన తర్వాత ఎన్ని చట్టాలు చేసినప్పటికీ గృహహింస చట్టం కానివ్వండి, వరకట్న నిషేధ చట్టం కానివ్వండి, ఇమ్మారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్, ఇండీసెంట్ రిప్రజెంటేషన్, ఇలా ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా అమలు పరిచే విధానంలో లోతుపాట్లు ఉన్నాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన తరువాత తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ధైర్యంగా ఇంట్లోంచి బయటకు పంపించలేని పరిస్థితి ఏర్పడింది. బాలికల విషయానికే వస్తే వారిపై అత్యాచారాలు గతేడాది కన్నా 25% పెరిగినట్లు లెక్కల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఆడపిల్లల్ని కనడం పట్ల విముఖత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నదే మహిళా హక్కుల ఉద్యమకారుల అభిప్రాయం. స్థిరమైన ఉపాధి లేకపోవడం, వలసల సమస్యల కారణంగా ఉపాధి కోసం సంచరించే కుటుంబాల్లో మగపిల్లల్ని మాత్రమే చదివిస్తూ ఆడపిల్లల్ని తమ వెంటే తీసుకెళ్తుంటారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆడపిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఆడపిల్లల చదువులో గతేడాది 43% డ్రాపౌట్లు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వలసలు, స్థిర నివాసం లేకపోవడం వల్ల వీరికి సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు కూడా అందడం లేదు. బాల కార్మికులుగా మగ్గుతున్న ఆడపిల్లకు పని నుంచి విముక్తి కల్పిస్తున్నారు. కానీ పునరావాసం, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల తిరిగి వారు బాల కార్మికులుగా మారాల్సి వస్తోంది. పెరిగిపోతున్న అత్యాచార ఘటనల కారణంగా ఉద్యోగాలు వదులుకొని ఇంటికే పరిమితమవుతున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. 2009 నుంచి 2011 కాలంలో అది అధికమైంది. పని ప్రదేశాల్లో భద్రత లేకపోవడం, లైంగిక వేధింపులు పెరగడం వల్ల ఉద్యోగాలు మానేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అక్రమ రవాణాకు గురవుతున్న ఆడపిల్లల్లో 46% మంది హైదరాబాద్ కు చెందిన వారేనని ఓ అధ్యయనంలో తేలింది. ట్రాఫికింగ్ రేట్ విపరీతంగా పెరిగిపోవడం, దీని వెనుక ఉన్నటువంటి విభాగాలు అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా అనేక రంగాలలో, అంటే డ్రగ్స్ సప్లయర్స్ కానివ్వండి, సినీ ఫీల్డ్లో వేషాలు ఇస్తామని తీసుకోవడం కానివ్వండి, ఈ సంస్థలు బాగా అగ్రెసివ్గా పనిచేయడం వల్ల, అంటే కొన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి, వీటిని సప్లై చేసే టీమ్స్, అవి చేస్తున్నంత యాక్టివ్గా మన సంస్థలు పనిచేయట్లేదు, ప్రభుత్వ సంస్థలు పనిచేయట్లేదు. ఆ రకంగా పిల్లలకి భద్రతని కల్పించలేకపోతున్నారు. ముఖ్యంగా 46% హైదరాబాద్లోనే ట్రాఫికింగ్ కి గురైనటువంటి గణాంకాలు మనకున్నాయండి. చిన్నతనంలో వివక్షకు గురవుతున్న ఆడపిల్లలు పెద్దయ్యాక కూడా తమ హక్కుల్ని సాధించుకోలేని పరాధీనతకు లోనవుతున్నారు. ఈ నిస్సహాయత వల్ల నేడు వారికి బతికే హక్కు దక్కడం లేదు. ఎదగని వయసులో జరుగుతున్న బాల్య వివాహాలు వారి స్వేచ్ఛను మింగేస్తున్నాయి. చిన్న వయసులో వారికి పుట్టే పిల్లల హక్కులు, ఆరోగ్య రక్షణకు కనీస భద్రత లభించడం లేదు. సమాజంలో ఆడపిల్లల్ని విలాస వస్తువులుగా చూసే భావాజాలమే వారిపై లైంగిక దాడులు, వేధింపులు కొనసాగడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలికా సంరక్షణ పథకాలు, చట్టాల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే అపురూపమైన ఆడపిల్ల తల్లిదండ్రుల కంటి వెలుగుగా ఎదుగుతుందన్నది సభ్య సమాజం ఆశ.